క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుమే అనే ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, మీరు చేసే ప్రతి పనిలోనూ, తలంచే ప్రతి తలంపులోనూ, చేసే ప్రతి ప్రయాణములోనూ దేవుడు తోడుగా ఉండి మిమ్మందరినీ కాపాడాలి అని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. రండి, విశ్వాసముతో మన గొప్ప దేవుని ఆరాధించుకుందాం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. 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 శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. దివ్య సప్రసాదములో ఉన్న యేసయ్య, మీ ముందు మోకరించి ప్రార్థిస్తున్నటువంటి మమ్మందరిని ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. అనేక మార్లు మీ నుండి వైదొలిగిపోయినాం ప్రభువా. మీ లోకపు ఆలోచన నుండి, క్రియల నుండి దూరముగా వెళ్ళిపోయాము ప్రభువా. మేము చేసిన పాపాలను బట్టి కాక మీ మంచితనముతో మమ్ము దీవించి కరుణించండి యేసయ్య అని ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్టు జీవించనైతి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతిని. పలుమార్లు వైదొలగినాను ఈ పరలోక దర్శనము నుండి, పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతిని,
నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. అందుకే గైకొను మా దేవా ఈ నా శ్రేష్ఠ జీవితం. శరణం నీ శరణం, స్తోత్రమయ్యా. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. దయగల ప్రభువా నీ పాదముల చెంత చేరి ప్రార్థిస్తున్నాము ప్రభువా. అవునేసయ్యా. ఎల్లప్పుడూ మీ చిత్తానుసారము జీవించే కృపను మాకు దయచేయండి దేవా. మా హృదయ భారాన్ని మీ పాదముల చెంత ఉంచి విశ్వాసముతో ప్రార్థించే కృపను మాకు దయచేయండి ప్రభువా. మేము చేసే ప్రతి పనిలోను తలంచే ప్రతి తలంపులో మాకు తోడుగా ఉంటూ మమ్ము ఆశీర్వదించండి దేవా. ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. స్తోత్రం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగనేర్పు. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగనేర్పు. నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయ నిన్ను. నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయ నిన్ను. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగనేర్పు. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగనేర్పు. నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయ నిన్ను. నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయ నిమ్ము. ఆగిపోక సాగిపో ప్రియసుతినిగా పని చేయ నిమ్ము. ఆగిపోక సాగిపో నిమ్ము, ప్రియస్తుతునిగా పని చేయ నిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. శరణం నీ శరణం, స్తోత్రం దేవా. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం,
మస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం. స్తోత్రమయ్యా. శరణం నీ శరణము. హల్లెలూయా 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 హల్లెలూయా. దివ్య సప్రసాదములో ఉన్న యేసయ్యా, మేము పుట్టిన దగ్గర నుండి ఈనాటి వరకు మమ్ము కంటికి రెప్పలా కాచి కాపాడి మా పాపములను దోషములను క్షమించి స్తోత్రమయ్యా. మమ్ము సజీవ లెక్కలో ఉంచిన యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం తండ్రి. పలుమార్లు మీ నుండి వైదొలిగిపోయాము ప్రభువా. అవునేసయ్యా. తప్పిపోయిన కుమారులాగా మీ నుండి దూరముగా వెళ్ళిపోయాము ప్రభువా. అవును దేవా. మా మాటల చేత, క్రియల చేత, తలంపుల చేత ప్రతిరోజు ప్రతి క్షణం మీ నుండి దూరముగా వెళ్ళిపోయినప్పటికీ మీ అనంతమైనటువంటి ప్రేమతో, కృపతో మమ్ము కాచి కాపాడుతున్న ప్రభువా మీకు స్తోత్రమయ్యా. మమ్ము అనుక్షణము క్షమిస్తూ బలపరుస్తూ దీవిస్తున్నటువంటి యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. ఈ వేకువ జామున మిమ్ము ఆరాధించి మిమ్ము స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉండగా ప్రభువా, మా దోషములన్నీ తొలగించమని వేడుకుంటున్నాం. మా అపరాధములను క్షమించమని వేడుకుంటున్నాం. మేము చేసే ప్రతి పనిలో తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. మా ప్రార్థన ఆలకించమని వేడుకుంటున్నాం. మీ బిడ్డలుగా, సాక్షులుగా మమ్ము మార్చమని వేడుకుంటున్నాం. మాలో ఉన్నటువంటి ప్రతి దురాత్మను, దుష్ట శక్తులను, ఆటంక శక్తులను అన్నిటినీ మీ నామములో ప్రారదోలమని వేడుకుంటున్నాం. ప్రభా, మా కుటుంబంలో ఉన్న చీకటిని తొలగించమని వేడుకుంటున్నాం. మా చుట్టూ, మా కుటుంబం చుట్టూ ఉన్నటువంటి ప్రతి దురాత్మ, దుష్ట శక్తుల నుండి విడుదల దయచేయమని యేసయ్యా, మీ కృప, మీ యొక్క ఆశీర్వాదం లేకపోతే బ్రతకలేమయ్యా. మీరు మాకు కావాలి యేసయ్యా. మీ దీవెన మాకు కావాలి యేసయ్యా. ప్రతిరోజు ఉదయము లేవగానే మీ పాదముల చెంత కూర్చుని మిమ్ము స్తుతించి, మిమ్ము ఆరాధించి, మహిమపరిచే బిడ్డలుగా మమ్ము ఆశీర్వదించండి యేసయ్యా. మాలో ఉన్నటువంటి అన్ని బంధకాల నుండి విడుదల దయచేయండి. మాలో ఉన్నటువంటి అన్ని రకాల ఆటంక శక్తుల నుండి విడుదల దయచేయండి యేసయ్యా. నిత్యము నిన్నే ఆరాధింతుమని ఆరాధన కార్యక్రమము ద్వారా మేమందరము మీ పాదాల చెంత కూర్చుని ఆరాధిస్తున్నాం ప్రభా. మేము స్తుతిస్తున్నాం ప్రభా. మేము మహిమపరుస్తున్నాం ప్రభా. ఎంతో మంది జీవితాలు ఈ కార్యక్రమం ద్వారా మారాలి ప్రభా. ఎన్నో కుటుంబాలు ఈ కార్యక్రమం ద్వారా కట్టబడాలి ప్రభు. ఎంతో మంది విశ్వాసం ఈ కార్యక్రమం ద్వారా కట్టబడాలి. ప్రతి బిడ్డ మీకు సాక్షిగా మారాలి ప్రభు. ప్రతి బిడ్డ దీవించబడాలి ప్రభు. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, సంతోషం ఈ ఆరాధన ద్వారా లభించాలి. ప్రతి ఒక్కరికి ఆరాధన గొప్ప ఆయుధముగా మారునుగా, గొప్ప ఆశీర్వాదకరంగా మారునుగా. మీ పని చేసే, మీ సాక్షిగా నిలిచే యోగ్యతను మా అందరికి దయచేయండి. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ రోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారు ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి ప్రభా. రాబోయే కాలం అంతా కూడా మీ రెక్కల చాటున భద్రపరచమని
ఎలాంటి అనారోగ్యము, బాధ, భయము, ఆందోళన లేకుండా ఈ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. ప్రార్థించండి ప్రియ బిడ్డలారా. ఇంకా ఏమి అవసరమయ్యిందో, ఏం కావాలని ఈ ఆరాధనలో మీరు పాలు పంచుకుంటూ ఉన్నారో సమర్పించండి. మీ బిడ్డల కోసం ప్రార్థించండి. చదువుకుంటున్న బిడ్డల కోసం, విదేశాల్లో పనిచేస్తున్న బిడ్డల కోసం, విదేశాలకు వెళ్ళడానికి ఆశపడుతున్న బిడ్డల కోసం, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కోసం, సంతానము కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కోసం, వివాహాలు జరగడం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కోసం, బిజినెస్ ప్రారంభించాలి, నూతన గృహాలు కట్టాలి అని రకరకాల ఆలోచనలతో ఉన్న బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నారు. ప్రభువా, మా ప్రార్థన ఆలకించు తండ్రి. ఈ ఆరాధన ద్వారా మా ప్రతి సమస్యను తొలగించి ఆమేన్. మా ప్రతి ప్రశ్నకు జవాబును దయచేయండి. అతి యేసయ్యా. త్వరలోనే ప్రభు ఈ ఆరాధన ద్వారా మా అందరి జీవితంలో, కుటుంబంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేయమని, ఆమేన్. మా అందరి విశ్వాసాన్ని బలపరచమని ఆమేన్. ఆమేన్. విశ్వసిస్తే అసాధ్యమైనది ఏదీ లేదని పలికే దేవా, ఆ గొప్ప విశ్వాసాన్ని మా అందరికీ దయచేయమని, విశ్వాసముతో మేము ప్రార్థించే, విశ్వాసముతో మేము ఆరాధించే మహాకృపను మా అందరికీ దయచేయమని మన నాథుడైన క్రీస్తు నామములో ప్రార్థిస్తూ నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మోకరించండి. ఆ గొప్ప దేవుని ఆశీర్వాదాలను స్వీకరిద్దాం. Thank you, Jesus. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా మా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా మీకే యేసయ్యా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము మీకే ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ, స్తుతియు, స్తోత్రము, నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ, స్తుతి, స్తోత్రము, నమస్కారములు కలుగునుగాక. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను, కుటుంబాన్ని ఏరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. 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 ఆమేన్.